మన బిడ్డ ఏడుస్తుంటే తల్లి ఏ పనిలో ఆగు ఏడోకు, నేను పనిలో ఉన్నాను ఏడోకు అనదు. పని ఆపి వచ్చి ఏడ్చుతున్న బిడ్డను చంకనెత్తుకొని వదిలిపెట్టదు. కానీ ఊరుకునే వరకు ఏదో రీతిగా ఏదో మాటలు చెప్పి అతడు ఏడ్పు మానే వరకు తల్లి ఏ విధముగా ప్రేమతో మాట్లాడుతుందో, బుజ్జగిస్తుందో, భుజం మీద వేసుకుంటుందో, వెన్ను తట్టి ధైర్యపరుస్తుందో. మరియ గారి విషయంలో కూడా యేసు ప్రభు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏమిటి? నేనున్నాను కదా అమ్మా, నేను వచ్చాను కదా అమ్మా. నేను లేననుకుని ఏడుస్తున్నావా? చనిపోయిన వాడిని చనిపోయినట్టే ఉన్నాననుకుని ఏడుస్తున్నావా? నేను ఇంకా సమాధిలోనే ఉన్నాననుకుని ఏడుస్తున్నావా? నేను సజీవుడయ్యాను, నీ దగ్గరకు వచ్చాను, నీ ఎదురుగా నిలిచాను, నీతో మాట్లాడుతున్నాను. దైవజనుడు దేవదోసయ్య గారు సర్వలోకానికి నా మనవి అని ఒక చిన్ని ప్రార్థన నేర్పించారు. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడుము అంటే ఎవరు కనబడినా నేను పొందలేను ఆదరణను. నన్నెవరు పలకరించినా ధైర్యపడలేను నేను. నీవే స్వయముగా నా దగ్గరకు వచ్చి నాకు కనబడితే, నాతో మాట్లాడితే నాకు వచ్చే ధైర్యము, ఆ ధైర్యముతో సమమైనటువంటి ధైర్యాన్ని నాకెవరు ఇవ్వలేరు కనుక నీవు నాకు కనబడాలని అందరూ ప్రార్థన చేసుకోనండి. మత భేదము లేదు, దేశీయ భేదము లేదు, భాషా భేదము లేదు. మనమందరము దేవుని సృష్టి అయినటువంటి మానవులము. ఎవరి దుఃఖాలు, ఎవరి కష్టాలు, ఎవరి గాయాలు, ఎవరి వేదనలు వారికి ఉన్నవి గనుక ఏడ్చుచున్న ప్రతి స్త్రీ దగ్గరకును, ప్రతి పురుషుని దగ్గరకును, అనగా దేవుని బిడ్డలమైనటువంటి మన దగ్గరకు ఆయన తండ్రి వలె వచ్చి తన కుమారుల దగ్గరకు, తన కుమార్తెల దగ్గరకు తండ్రి వచ్చినట్లుగా వచ్చి, నిజం చెప్పాలంటే నీ దగ్గరకు నీ తండ్రి రాలేడు, నీ తల్లి రాలేరు. వాస్తవం చెప్పుకోవాలంటే నీ బిడ్డల దగ్గరకు నీవు వెళ్ళలేవు. దుఃఖములో ఉన్న నీ వారిని చూడాలని ఆశ ఉన్నా దూరమును బట్టి, స్థలం విషయంలో ఎక్కడో వారున్నారు, ఇక్కడ నీవు ఉన్నావు, వెళ్ళాలనుకున్నా వెళ్ళలేవు. కానీ నువ్వు ఏడుస్తూ ఉంటావు దేవుని సన్నిధిలో. దేవుడు నీకు దర్శనమిచ్చి నిన్ను ధైర్యపరుస్తాడు. నీ బిడ్డలు క్షేమంగా ఉన్నారమ్మా, నీ తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారమ్మా, నేనున్నాను, వారి విషయమంతా నేనే చూచుకుంటాను అని ధైర్యమిచ్చు దేవుడుగా ఉన్నాడు గనుక మరియ గారికి ధైర్యాన్ని ఇవ్వడానికి, కన్నీళ్లు తుడవడానికి ఆయన ప్రత్యక్షమైనట్లుగానే దేవుని వాక్యమును వింటున్నటువంటి విశ్వాసులారా, మీ హృదయములు ఎలాగున్నవో నేను ఎరుగను, మీ ప్రక్కన కూర్చున్న వారికి కూడా తెలియదు, ఇంటిలో ఉన్న వారికి కూడా మీ దుఃఖం ఏమిటో తెలియదు. తెల్లవారులు ఏడ్చేవారు కొందరున్నారు. దావీదు గారి వలె నా కన్నీళ్లతో నేను పండుకున్న పరుపు కొట్టుకుపోతుంది అనేవారున్నారు. ఇంటి పైకప్పు మీద రాత్రి కాలములో మూలుగుచున్న పక్షి వలె ఉన్నానన్నాడు. అలాగున్న వారున్నారు. వారందరి దుఃఖాన్ని వాదార్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నీవు దుఃఖములో ఉండి దిక్కులు చూడకు గాని దేవుని వైపు చూడు, యేసుక్రీస్తు ప్రభు వైపు చూడు. యేసుక్రీస్తు వారి యొక్క బోధలను వినడానికి చెవిలొగ్గు. యేసు ప్రభు సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసుకోవడానికి ఆయన సన్నిధిని నీవు సమీపిస్తే దేవుడైన యేసుక్రీస్తు వారు ధైర్యమునిచ్చేవాడు, ఓదార్పునిచ్చేవాడు.